రీసెంట్ గా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక థింగ్ జరిగింది. ఒక హిందూ అమ్మాయిని తన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ చేసుకొని తనకి 16 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి 21 ఏళ్ళు వచ్చేంత వరకు ఆమెని వాడుకొని దాడులు చేస్తూ రేప్ చేశాడని, లైంగికంగా వేధించాడని పేర్కొంది. కానీ ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అని నేను స్టడీ చేసినప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఇప్పుడు 16 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వచ్చేంత వరకు ఒక అమ్మాయిని వేధించి బెదిరించాడు అంటే మధ్యలో ఎప్పుడు నోరు విప్పని నోరు ఇప్పుడే నోరు విప్పింది అంటే ఆడదానికి మానం కన్నా ఏది ఎక్కువ కాదంటారు. మరి ఇప్పుడే నోరు విప్పడానికి ఏదైనా నో అన్నందుకు విప్పిందా, లేదా ఈవిడేమైనా అడిగిందా, ఆయన ఒప్పుకోలేదని ఇప్పిందా, సంథింగ్ ఏదైనా ఉందా అని డాక్టర్ షఫీ గారి అభిప్రాయం. మళ్ళీ మతం మార్చడానికి కూడా ప్రయత్నించాడని, మారమని వేధించాడని ఆమె పేర్కొంది. అంతేకాక ఆ మాస్టర్ వాళ్ళ భార్య కూడా తనని మతం మారి తన భర్తని పెళ్లి చేసుకోమని వేధించేదని ఆ అమ్మాయి చెబుతుంది. ఇప్పుడు ఇస్లాం ప్రకారం 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు ఒక ముస్లిం వ్యక్తి. మళ్ళీ ఆ ముస్లిం వ్యక్తి పెళ్లి చేసుకోవాలి అంటే అక్కడ ఆ అమ్మాయి మతం మార్చుకోవడానికి రెడీ అవ్వాలి, అది పెళ్లికి ముందైనా తర్వాతైనా. ఇక్కడ మాస్టర్ గారి భార్యే ఒక హిందూ కన్వర్ట్ అయి పెళ్లి చేసుకొని మతం మారింది. ఆవిడ ఇంకో అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకో అని హెరాస్ ఎందుకు చేస్తుంది? తనే మతం మారి ఆ మాస్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు తనెందుకు వేరే అమ్మాయిని మతం మార్చి మరి పెళ్లి చేయాలనుకుంటుంది? మరి ఆ మాస్టర్ ఆవిడని 2019 నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలుగా అత్యాచారమైన వేధింపులకి గురి చేస్తున్నాడు కదా. మరి ఇంతకి ముందే ఫిర్యాదు చేయకుండా ఇప్పటి వరకు ఎందుకు ఆగింది? వాళ్ళ మధ్య ఏమి జరిగిందని ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టింది అంటే అవకాశాలు లేనప్పుడు ఆయనతో చనువుగా ఉండే పెద్ద సినిమాలో అవకాశం దొరికిన తర్వాత మాస్టర్ పై ఇలా రియాక్ట్ అయ్యిందా అంటే దీన్ని మనం ఎమోషనల్ గా కాకుండా క్లోజ్ గా లాజికల్ గా అబ్జర్వ్ చేసి చూస్తే 5 ఏళ్లుగా అవకాశాల కోసం మాస్టర్ తో కలిసిందా? ఇక మాస్టర్ అవసరం లేదు అనే టైం కి మాస్టర్ పై ఇలా రియాక్ట్ అయ్యిందా? దీనిలో అదర్ లీగల్ కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సింది ఉంది. షీ ఇస్ ఆల్సో వర్కింగ్ ఫర్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్, అ వెరీ బిగ్ డైరెక్టర్. ఆల్రెడీ తనకి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చున్నారు. ఏది జరిగినా ఏం జరిగినా దీంట్లో ఇద్దరి తప్పు ఎంతుందో మనకి తెలియకపోయినా మాస్టర్ మాత్రం దీంట్లో నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు కాబట్టి మాస్టర్ తప్పు చేసే ఉంటాడు. అంతేకాకుండా ఆ మాస్టర్ తన అసిస్టెంట్లను ఎలా సెలెక్ట్ చేస్తాడో కూడా ఇక్కడ ఒక చిన్న నిదర్శనం మనం గమనించవచ్చు. డాన్స్ మాస్టర్ డాన్స్ చూడాలి గాని కళ్ళు చూస్తాడా? చాలా బాగుంటుంది డాన్సర్, అది బాగుంది అని అప్పుడు కొంచెం కనెక్ట్ అయినా. దగ్గరికి డాన్సర్ అసిస్టెంట్ చేస్తారా అన్న. అంటే మీరు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు డ్యాన్స్ మాస్టర్ అయినప్పుడు మీరు ఒక అసిస్టెంట్ని జాయిన్ చేసుకోవడానికి ఆ అసిస్టెంట్లో డ్యాన్స్ అండ్ స్కిల్స్ చూస్తారా, లేదా ఈ మాస్టర్ లాగా కళ్ళు అండ్ అందం చూస్తారా? కామాంధులైతే కళ్ళు అండ్ అందం చూస్తారు, అదే డ్యాన్స్ మాస్టర్ అయితే డ్యాన్స్ అండ్ స్కిల్స్ చూస్తాడు అని కమెంట్ చేయకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు రీసెంట్గా వేధింపులకి గురి అయిన ఆ అమ్మాయి అకౌంట్ నేను చెక్ చేయగా ఆ అమ్మాయి దిస్ ఈస్ హౌ ఆల్ ది గర్ల్స్ వేర్ లాకింగ్ అప్ ఆల్ దిస్ ఫ్రమ్ మంత్స్ అండ్ ఇయర్స్ బీయింగ్ ఎఫ్రేడ్ ఆఫ్ లూజింగ్ దేర్ కెరీర్. దే ఆర్ బీయింగ్ థ్రెటన్డ్ బై ది పీపుల్ హూమ్ వీఆర్ థింకింగ్ యాజ్ దేర్ హెడ్ మ్యాన్. ఇది గమనిస్తే ఆవిడ అప్పుడే హింట్ ఇచ్చింది, కానీ చాలా గ్యాప్ తర్వాత మనకు అర్థమైందని మనం గమనించవచ్చు. దిస్ గర్ల్ హ్యాస్ బీన్ ఫేసింగ్ దిస్ ఫ్రమ్ పాస్ట్ 7 months. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ కరేజ్ టు. ఇలా ఆవిడ ఇంకొకరికి జరిగిన అత్యాచారాన్ని తన జీవితంలో కూడా అదేలా జరుగుతున్న విషయాన్ని బట్టి రియాక్ట్ అయిన విధానాన్ని నేను తన సోషల్ మీడియా అకౌంట్లో గమనించాను. ఇలా ఒక అత్యాచారానికి తన జీవితంలో జరుగుతున్న అత్యాచారానికి లింక్ చేసి అలా రియాక్ట్ అవ్వడం చూసి నిజంగానే ఈవిడ జీవితంలో ఈవిడ అన్యాయానికి అత్యాచారానికి గురై ఉండవచ్చు అని నాకు అనిపించింది.
మరియు విషయం బయటికి వచ్చిన తర్వాత ఆమెకేం భయం లేదు, ఆమె కెరియర్ కి ఏమీ బొక్కలు పడవు, మేము చూసుకుంటాము, మా గీత ఆర్ట్స్ అండ్ నా సినిమాల్లో ఆవిడకి నేను ఛాన్సులు ఇస్తాను అని అల్లు అర్జున్ గారు ఆ అమ్మాయికి అండగా నిలిచి తన సేవాభావాన్ని చాటి చెప్పుకొని నిలబెట్టుకొని క్లాప్స్ కొట్టించుకున్నారు. ఆల్సో ఒక పెద్ద హీరో తనకి పర్సనల్ గా తన మేనేజర్ ద్వారా పంపించి వీఆర్ విత్ యూ ఇన్ ద ఫైట్, వీఆర్ గోయింగ్ టు గివ్ యూ వర్క్ అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది. మరియు అల్లు అర్జున్ గారు చాలా సార్లు తెలుగు అమ్మాయిలకి మేము అవకాశాలు ఇస్తామని, అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడానికి భయపడొద్దు అని, తెలుగు ఇండస్ట్రీనే అన్ని ఇండస్ట్రీల కంటే సేఫ్ అని, అమ్మాయిలు రండి మీ స్కిల్స్ ని ప్రూవ్ చేసుకొని సినిమాల్లో యాక్ట్ చేయండి, మేము ఛాన్సులు ఇస్తాము అని కొన్నిసార్లు స్టేజ్ల మీద కూడా తెలుగు అమ్మాయిలని మెచ్చుకున్నారు. మరియు చిన్మయి శ్రీపాద ఆవిడ మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం చేయబడింది అని కమెంట్ చేసింది గాని మతం మార్చమని అడిగాడని కమెంట్ చేయలేదు. అంటే చిన్మయి గారి గురించి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈవిడ అన్ని అత్యాచారాల గురించి మాట్లాడుతుంది కానీ లవ్ జిహాదుల మీద ఎప్పుడూ మాట్లాడదు. ఆవిడ లవ్ జిహాదుల మీద మాట్లాడినప్పుడు నేను ఆవిడని అప్రిషియేట్ చేయాలని చాలా ఎదురు చూస్తున్నాను కానీ ఆవిడ రియాక్ట్ కాదు. ఎందుకంటే ఆవిడకి నిజంగానే అందరు అమ్మాయిల మీద కన్సర్న్ ఉందో లేదో ఆవిడకే తెలియాలి. మరియు చాలా మంది యూట్యూబర్లు సోషల్ మీడియా అకౌంట్స్ వాడుతున్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లలో ఆ అమ్మాయి యొక్క డ్యాన్స్ చేస్తున్న వీడియోలు అండ్ ఫోటోలని రివీల్ చేసి ఇలా తప్పు చేస్తున్నారు. బ్రదర్, మీరు తెలియక చేసుండొచ్చు, తెలిసి చేసుండొచ్చు, తెలిసి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు చేస్తే గనక ఆ అమ్మాయి యొక్క ఫేస్ ని బ్లర్ చేసి పెట్టండి లేదా వీడియోని బ్లర్ చేసి షేర్ చేయండి. అంటే రీచ్ అండ్ వ్యూస్ కోసం అలా ఒక అమ్మాయి బాధలో ఉన్నప్పుడు కూడా అలాంటి విషయాల్లో ఆవిడ ఫేస్ పెట్టి మీమ్స్ అండ్ రోల్స్ అండ్ వ్యూస్ కోసం యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎవరైతే వేస్తున్నారో వీళ్ళంతా టైం వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిలతో కూడా వ్యాపారం చేసే రకమని మనం ఇక్కడ గమనించవచ్చు. మరియు తెలుగు ఇండస్ట్రీలో జోకులు వేసే ఒక నోటి దూల కమెడియన్ జోకులేసేవాడు కూడా ఈ మాస్టర్ మీద ఒక హింట్ ఇచ్చాడు. ఇలా ఇద్దరికి ఆ చివరి జడ్జికి చిన్న డిఫరెన్స్ ఏంటది? ఆ చివరి ఆయన అప్పులు తీరుస్తుంటాడు, ఈయనేమో ఆకలి తీరుస్తుంటాడు. ఇన్ని రోజులు వీడికున్న డార్క్ హ్యూమర్ తో తీట అండ్ నోటి దూల అనే ఆయుధాలను వాడి అందరి మీద జోకులు వేస్తాడు అని అనుకుంటే అవి జోకులు కాదు నిజాలు అని సందేహంలో గమనించవచ్చు. మీకు పక్కన ఆయన సంగతి తెలియదు అనుకుంటా. పక్కన ఉంటే ఇక కానీ అంటానే ఉంటాడు. పక్కన ఉంటే కానీ అని అంటానే ఉంటాడు అని వీడు ఆ మాస్టర్ గురించి అప్పుడే హింట్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ప్రతి అమ్మాయి తన జీవితంలో ఇలాంటి విషయాలు జరిగితే కెరీర్ కన్నా మానమే గొప్పదని గ్రహించి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోండి. ఇంట్లో వాళ్ళకి ప్రతి విషయాన్ని షేర్ చేయండి. ఏ అబ్బాయితో అయినా ప్రేమ గీమ అనే ముందు కొంతమంది ముస్లింలతో స్నేహం చేసేటప్పుడు, చెడ్డ వాళ్ళతో స్నేహం చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. ప్రతి విషయాన్ని స్నాపులు పెట్టడం, సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం కాకుండా ఇంపార్టెంట్ విషయాలు మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోండి. మతం మారమని కానీ, ప్రేమించమని కానీ, పడుకోమని కానీ మిమ్మల్ని పదే ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకోండి. ఒంటరిగా వెళ్ళి కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకునే కెపాసిటీ పెట్టుకోవడానికి ట్రై చేయండి. పదే ఇబ్బంది పెడితే మీ వెంట మేముంటాం. జై సియారాం. అలాగని అమ్మాయిలు అత్యాచారాలు చెయ్యరు, మోసాలు, ఫేక్ కేసులు వెయ్యరు అంటే నేను ఒప్పుకోను. దీనిపైన చాలా సరుకుంది, పెద్ద వీడియోనే చేస్తా. అప్పటి వరకు ఇది ఈ సంఘటన పైన నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. నా అభిప్రాయం మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో లింక్ అనే ఆప్షన్లో పేస్ట్ చేసి స్టోరీ పెట్టి నన్ను సపోర్ట్ చేయగలరు.